హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ఈవినింగ్ స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. అదేంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ఈవినింగ్ స్నాక్ ఎలా అవుతుంది అని ఆలోచిస్తున్నారు కదా? అవుతుందండి. మన ఇంట్లో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అవి ఒక్కొక్కసారి ఎక్కువగా వండుకున్నా లేదంటే ఎవరైనా తినకపోయినా మిగిలిపోతూ ఉంటాయి. సో ఆ ఇడ్లీలు యూస్ చేసుకుని మనం ఈ విధంగా చిల్లీ ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అది ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెంలో సూపర్ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం మరి. నేను ఇక్కడ చిల్లీ ఇడ్లీ చేసుకోవడం కోసం 4 ఇడ్లీస్ తీసుకున్నానండి. ఇవి మార్నింగ్ ప్రిపేర్ చేసినవి ఈవినింగ్ స్నాక్గా యూస్ చేస్తున్నాను అనమాట. 4 ఇడ్లీస్ తోడ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కల్లా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇందుకే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ అని చెప్తే లైక్ అడగడం మర్చిపోయానండి. లైక్ చేసేయండి. ఇప్పుడు ఇడ్లీలన్నింటినీ కూడా ఈ విధంగా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలండి. చిన్న సైజ్ క్యూబ్స్ లాగా ఉండాలన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకుని వీటిని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు అలా వదిలేయండి. తర్వాత ఇడ్లీ పీసెస్ని అన్నవైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మన పన్నీర్ ఎలా అయితే వేయించుకుంటామో అలాగే వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇడ్లీ, అందుకోసం తక్కువగానే వేసుకోవాలి. మనం ఎక్కువగా వేసుకుంటే మొత్తం అంతా కూడా పీల్చేస్తుందండి. ఒక 2 మినిట్స్ పాటు అన్ని సైడ్స్ వేయించుకుంటే ఈ విధంగా కొంచెం క్రిస్పీగా వేగుతుంది పైన. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే అల్లం తరుగు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇవి రెండు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా వేసుకున్నా కూడా బాగుంటాయండి, ఇష్టం ఉంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా స్లైసెస్ లాగా తీసేసుకుని వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకుని వీటిని కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ వెజిటేబుల్స్కి సరిపడగా వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ వేసుకుని కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకోవాలి. ఈ సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుందండి, అందుకోసమే తక్కువగా వేసుకున్నాను. ఈ 3 వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకుని మళ్ళీ అంతా కూడా బాగా కలిపేసుకుని జస్ట్ ఆ వాటర్లో ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకుని ఇడ్లీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటే ఆ సాసెస్ అన్నీ కూడా ఇడ్లీ పీసెస్ బాగా పీల్చుకుంటాయండి. సో కాసేపటికి ఈ విధంగా డ్రైగా అయిపోతుంది అనమాట. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా చిల్లీ ఇడ్లీ రెడీ అయిపోతుందండి. మీరు ఇష్టపడితే కనుక ఇది మార్నింగ్ టైంలో కూడా చేసుకోవచ్చండి. కొంతమందికి ఇడ్లీ నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరొకసారి ఎప్పుడైనా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలాగొచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసేసి, యూజ్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.